హలో అండి, అమ్మ ట్రెడిషనల్ కిచెన్కి స్వాగతం. నేనైతే ఈరోజు మామిడికాయ పచ్చడి అది ఇన్స్టెంట్గా ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇది అప్పటికప్పుడు పెట్టుకోవచ్చండి. దానికోసం నేను 2 మామిడికాయలు ఉన్నాయి. ముందు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇది జీలకర్ర పొడి, ఆవపొడి వేయించి పెట్టుకున్నాను. ఇవి మెత్తగా నూరి ఇందులో వేసేసుకోవాలి. ముందుగా నేను ఇందులో వేయించి పెట్టుకున్న జీలకర్ర వేస్తున్నా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఆవాలు కూడా వేసి మెత్తగా నూరేసుకుంటూ ఇప్పుడు వెల్లుల్లిపాయను కూడా దంచి పెట్టుకొని మెత్తగా దంచి పెట్టేసుకున్నాం. ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలాను ఇందులో వేసేసుకుందాం. వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ కారం అయితే పట్టిందండి నాకు. ఉప్పు రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి. ఇది కాచి చల్లార్చిన నూనె అండి. ఈ నూనె ఇందులో వేసుకుంటున్నాను. ఈ పచ్చడి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎలా ఉంది ఇన్స్టెంట్ మామిడికాయ పచ్చడి? మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.